అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ ట్యాపింగ్ కేసుపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కేసీఆర్ కి నోటీసుల వెనుక ఎలాంటి దురుద్దేశం గానీ రాజకీయ కక్ష గానీ లేదన్నారు. ఆయన వ్యాఖ్యల పూర్తి సారాంశం ఇప్పుడు చూద్దాం. కేసీఆర్ అంటే ఒక ఉద్యమ నాయకుడిగా మాకు గౌరవం ఉంది. దానిలో ఏమాత్రం అమరికలు లేవు. కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో నేను పీసీ దిశగా మొదటి నుంచి కోరుతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ అన్నది అత్యంత హేయమైనటువంటి నేరము. ఈ నేరంలో ఎవరు భాగస్వామిలో తేలాల్సిన అవసరం ఉంది. ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్కి నోటీసులను మీరు చెప్తా ఉన్నారు, నాకు ఇంకా సమాచారం లేదు. ఒకళ్ళు ఇచ్చినా కూడా పారదర్శకంగా విచారణ జరగాలి. ఆనాడు 10 ఏళ్లుగా ప్రతిపక్ష నాయకుల మీద, పారిశ్రామికవేత్తల మీద, ఎమ్మెల్యేల మీద, కొంతమంది సినీ తారల మీద జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయం బహిర్గతం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో దీని మీద సిట్ వేసి విచారణ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే మాలాంటి వాళ్ళం చాలామంది వెళ్ళి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. దాదాపు 560 చిల్లర పైన వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా సమాచారము. సో దాంట్లో భాగంగా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని విచారించినారు. జరిగినటువంటి వాస్తవాలు తెలుసుకోవడానికి సిట్టు ఎవరెవరినైతే పిలిచి విచారించాలనుకుంటుందో విచారించవచ్చు. సిట్ పరిధిలో ఎవరిని పిలిచినా వారు వచ్చి వారు సమాచారం ఇస్తే కొంత పారదర్శకంగా వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కేసీఆర్ గతంలో మాట్లాడుతూ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అని ఉంటాడు, దానికి రోజు ఒక డైలీ బ్రీఫింగ్ ఇస్తాడు, దానికి సోర్స్కి నాకేం సంబంధం అనేది కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ప్రమేయమో లేక వారి కింద ఉన్నటువంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్న మంత్రుల ప్రమేయమో లేకుండా అధికారులు అంత సాహసం చేసి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడేటువంటి పరిస్థితులు ఉండవు. ఆనాడు ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకొని ఉంటేనే ఆ నిర్ణయం ప్రకారమే పోలీస్ అధికారులు యాక్ట్ చేస్తున్నారని మేము అనుకుంటా ఉన్నాం. ఏదేమైనా సిట్ విచారణ సంపూర్ణంగా జరిగితే తప్ప వాస్తవాలు రావు. అంతవరకు ఎవరిని కూడా మేము దోషులు అనుకోలేము. వాస్తవాలు బయటికి రావాలి. ఈ విచారణ పరిపూర్ణంగా జరగాలి. అప్పుడు ప్రజలు కోరుకునే విధంగా వాస్తవాలు బయటకు రావాలి. సరే, ఎవరు బీజేపీ అన్నా టీఆర్ఎస్ నాయకులు ఎవరు ఏమన్నా ప్రజలు కోరుకుంటున్నది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాస్తవాలు బయటికి రావాలని. ఆ దశగానే మా ప్రభుత్వం కూడా సిట్ విచారణ వేసింది. సిట్ వారి పరిధిలో వారు విచారణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 2.5 ఏళ్ల తర్వాత ఇంకా రాజకీయ కక్ష అనే అంశం ఎక్కడికి వస్తుంది? దీంట్లో ఎవరి మీద కూడా రాజకీయ కక్ష లేదు, రాజకీయ దురుద్దేశం లేదు. మేము కోరుకునే వాస్తవాలు బయటికి రావాలి.